ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కవయిత్రి శ్రీ 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 ఆత్మకూరి మెల్లమాంబ జయంత్యోత్సవాలు ఈ నెల 13వ తారీఖు నిర్వహిస్తున్నామని ఆ సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని సంఘ అధ్యక్షులు పొన్న రవికుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ధరణి కోట లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పొన్న రవికుమార్. నేను కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాబోయే గురువారం నాడు మన ఇంటి ఆడపడుచు అయినటువంటి కవయిత్రి మెల్లమాంబ జయంతి ఉత్సవాలను జరపాలని నిర్ణయించాము. ఇది తిరుపతిలో మాతి ఆడిటోరియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కుమ్మరులందరూ హాజరు కావాలని మరీ కోరుతున్నాము. ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు జయంతి ఉత్సవాలని మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరికీ ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ని ఇస్తున్నాము. వీలైనంత వరకు వీడియోనే కాదు, మెసేజ్ చూసిన వాళ్ళందరూ కూడా తిరుపతి మహతి ఆడిటోరియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి మెల్లమాంబ విగ్రహం దగ్గరికి రావాలని మరీ కోరుతున్నాము. వచ్చి అమ్మవారి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మరీ కోరుతున్నాము. నా పేరు ధరణి కోట లక్ష్మయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి నుంచి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన కవయిత్రి మెల్లమాంబ జయంతి మార్చి 13వ తారీఖు మహతి ఆడిటోరియం దగ్గర జరుగుతున్నది. మన కుమ్మరి సోదరీమణులు ప్రతి ఒక్కరూ వచ్చి 13వ తారీఖు బేస్తవారం నాడు వచ్చి దాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్న మన మెల్లమాంబ జయంతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మనం చేస్తూనే వస్తున్నాం. అదే మాదిరి ఈ సంవత్సరం చేయాలనుకో కమిటీ సభ్యులు కానీ మనం కానీ అందరం కోరుకున్నాం. దానితో పాటు మీరు వచ్చి అమ్మవారి ఆశీస్సులు